మా తల్లిగారు జానకీదేవి గారు తమ గురువుల చేత ప్రేరేపితమయ్యి ఎంతో ఉన్నతిని పొందిన ఆలోచనలు కలిగి ఈ జీవన వేదం అనే పుస్తకాన్ని రాసుకున్నారు. అది తన కోసమే రాసుకున్నారు, కానీ అది మనందరికీ కూడా ఉపయోగపడే విషయాలు కలిగి ఉన్నది. నాకు తెలిసిన నిజం ఒకటి చెప్పాలి. ఈ చాప్టర్ పేరు ఆవిడ స్వస్థత అని పెట్టారు. నాకు తెలిసిన నిజం ఒకటి చెప్పాలి. శరీరానికి అనారోగ్యం వచ్చిందంటే తెలిసి కొంత తెలియక కొంత మనస్సే కారణం. మీలో కొందరి గురించి కొన్ని సంఘటనల గురించి ఏర్పడిన గాఢమైన భావాలు, పడిన ఒత్తిడులు, పేర్కొన్న కష్టాలు వాటి సమాహారమే తప్ప శుభ్రంగా ఉన్న వాళ్ళకి వచ్చే ఏ అనారోగ్యం కూడా మొదట శారీరకం కాదు, అది మనసు పడిన క్షోభ నుంచే వస్తుంది. అస్వస్థత అంటే ఆత్మ చైతన్యం అవసరం లేని శక్తి చలనాల మధ్య ఇరుక్కుపోయి అనవసరపు టిష్యూ పొరలుగా మారడమే శరీరంలో. మీరు గనక ప్రశాంతంగా ఉండగలిగితే ఆ ప్రశాంతత అలవాటుగా మారి సవ్యమైన వాహికలు శక్తిని ప్రసరింపచేసి సవ్యమైన టిష్యూలుగా మారుతుంది. స్వస్థత అనేది మానసిక ప్రశాంతత ఎంత త్వరగా ఏర్పడితే అంత త్వరగా కలుగుతుంది. శ్రీమాన్ ఈకే గారి పుస్తకం నుంచి తీసుకున్నాను ఇది. ఎక్కడైనా ఒక సమస్య అంటూ వస్తే అక్కడున్న వాళ్ళందరూ దానికి కారణభూతులే అవుతారు. ఈ అపసవ్యతలో, గందరగోళంలో, అశాంతిలో అందరి పాలు ఉంటుంది. మనిషికి ఉన్న 2 ప్రత్యేకతలు: ఆలోచన చేయగలగడం, అది చెప్పగలగడం. వీటికి మూలం మనసు. అది అందరిలోనూ ఆపరేట్ అయ్యే చైతన్యమే. దానికి ఆకారం లేదు. అనుభవాలకి మంచైనా చెడైనా ఒక సాధనం కావాలి, ఒక వస్తువు. అది శరీరం. శరీరం అందుకే ఏర్పడింది. సుఖదుఖాల అనుభవం కలిగేది దీనికే. బాధ అనుభవించేది ఇదే. కానీ మనసు లేకుంటే అనుభవం లేదు. బాధలున్నప్పుడు, లేనప్పుడు, రానప్పుడు కూడా గతంలో మీరు పడ్డాననుకుంటున్న కష్టాలని మరువనీయకుండా, పొయ్యిలోని కట్టెలు ఎగదోసి మంటలు ఆర్పకుండా చేసి మీ వేదనను మెయింటైన్ చేస్తున్నది కూడా మీ మనసే. ఆ వేదనే చివరికి రుగ్మతగా మారుతోంది. మంచివి, మేలైనవి, గతంలో జరిగినవన్నీ మనసు ఈజీగా మర్చిపోతుంది, వదిలేస్తుంది. తలనొప్పి తెచ్చే వాటిని, వేధించే వాటిని పదే పదే తలుచుకొని పొరల మీద పొరలుగా వ్యతిరేక భావాలను పేర్చుకుంటుంది. అది దాని లక్షణం. ఈ మనసులో పేర్కొనే భావ కాలుష్యం ఎయిర్ పొల్యూషన్ కన్నా, వాటర్ పొల్యూషన్ కన్నా, చివరికి ఫుడ్ పాయిజనింగ్ కన్నా కూడా ప్రమాదకరమైనదిగా నాకు తోస్తుంది. మీరు మధ్య వయసులోని వారు, 6 పదులు దాటిన వారు అయితే ఒక్క క్షణం నిలబడి వెనక్కి చూసుకోండి. గడిచిన దశాబ్దాల్లో చెడు మాత్రమే జరిగి ఉంటే మీ జీవితంలో మీరు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నారు? గతంలో మిమ్మల్ని బాధపెట్టిన పరిస్థితులు ఈనాడు లేవు. ఆ మనుషులు లేరు, ఉన్నా మిమ్మల్ని బాధించగలిగిన స్థితిలో లేరు. ఇదే మీ అసలైన సమస్య. ఆరోగ్యపరంగాను, వ్యక్తిగతంగాను, ఆర్థికంగాను, కుటుంబ పరంగాను మీకు మరీ పెద్ద సమస్యలు లేవు అనేదే ఖాయం. ఇది మెజారిటీ మనుషులకు వర్తిస్తుంది. చాలామందికి ఇది మానసికమే. వీళ్ళెవరు మంచాలు ఎక్కరు. రోజువారీ నడకకి కూడా ఢోకా లేదు. రొటీను భంగం రాదు. ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ పిచ్చెక్కించేది మనసు మాత్రమే. టు బి కంటిన్యూడ్.